సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలతో సహా ఆ తెలంగాణ పౌరులు అయిపోయారు. వాళ్ళలో ఎక్కువ మంది తెలుగుదేశం అభిమానులు కూడా ఉన్నారు. ఫస్ట్ మనం సాధించాలంటే ఇక్కడ అమరావతికి ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశాన్ని ప్రేమించే కోటీశ్వరులైన వ్యాపార పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావాలి. ఫస్ట్ వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడతంటే మిగతా వాడు పెడతాడు. దానికంటే ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు గారు తన హెరిటేజ్ హెడ్ క్వార్టర్ అమరావతిలో పెట్టాలా, అట్లాగే ఆయనకి సంబంధించినటువంటి అనుబంధ బిజినెస్లు ఉన్నాయి కదా, ఆ రామోజీరావు గారికి సంబంధించినటువంటి సంస్థలు అవి ఉన్నాయి కదా, వాటి హెడ్ క్వార్టర్ కూడా అమరావతిలో పెట్టమనండి. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది అపర కోటీశ్వరులు ఉన్నారు కదా, వ్యాపారాలు, వాళ్ళు కర్ణాటకలో చేస్తున్నారు, లేకపోతే హైదరాబాద్ తెలంగాణలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ హెడ్ క్వార్టర్లు అమరావతిలో పెట్టించండి. దెన్ నమ్మకం స్టార్ట్ అవుతుంది. వ్యాపార హెడ్ క్వార్టర్లే పెడతా ఉంటే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే చేసుకో కావాలంటే. హెడ్ క్వార్టర్లు ఇక్కడ పెడుతున్నప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, అరే మన వాళ్ళనే చేస్తున్నారు. ఇప్పుడు మన సమస్య ఏంటంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్ ఉన్నప్పుడు ఏంది ఇక్కడ పెట్టుబడులు పెట్టలా, పోనీ 3 రాజధానుల ఏరియాలోనూ పెట్టలా, అసలు ఆంధ్రాలోనూ పెట్టట్లేదు. మనకి 2 ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులే కాదు, ఆంధ్రాలో ఉన్న రాజకీయ నాయకుల్లో 100కి 85-90 మంది నిరంతర వ్యాపారాలు చేసే వాళ్ళంతా తమ ఎన్ని తీసుకెళ్ళి